భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్మాణ దశలోనే ఆగిపోయిన భవన నిర్మాణ పనులను, కాంపౌండ్ వాల్ పనులను స్థానిక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మిర్చా నాగేశ్వరరావుతో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే మిర్చా కృషితో 5 కోట్ల నిధులతో నిర్మాణం ప్రారంభించిన భవన నిర్మాణ పనులు, ప్రహారీ గోడ నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్ధాంతరంగా ప్రారంభ దశలోనే నిలిపేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 కీలకమైన మంత్రులు ఉన్నప్పటికీ 18 నెలలుగా మండల కేంద్రంలో ఎందరో విద్యార్థులకు వరంగా నిలిచే ఈ ఆశ్రమ పాఠశాలను పట్టించుకోకపోవడం దారుణం అని పిల్లర్ల మధ్యలో పిచ్చి మొక్కలు మెలిసి పాడుపడ్డ ఈ నిర్మాణాన్ని చూస్తుంటే ఎంతో ఆవేదన కలిగిందని అన్నారు. ఆశ్రమానికి ప్రహారీ గోడ లేకపోవడం వల్ల రాత్రుళ్లు విద్యార్థినులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రహారీ గోడ మంజూరు చేయిస్తే కనీసం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. తక్షణమే పేద గిరిజన, ఆదివాసి బిడ్డలకు ఎంతగానో ఉపయోగపడే ఈ గిరిజన ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణాన్ని, ప్రహారీ గోడ నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాను. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తాం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉన్న పాఠశాలలను సక్కగా నడిపిస్తే చాలు. గురుకులాల్లో వరుసగా పిల్లలు ఆహార విషతుల్యమయ్యి ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కనీసం స్పందించే దిక్కుమొక్కు లేదు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేసే దిక్కు లేదని తెలిపారు. ఆఖరికి గిరిజన, ఆదివాసి బిడ్డలకు విద్యను చేరువ చేయాలన్న మహాసంకల్పంతో కేసీఆర్ తీసుకొచ్చిన గురుకులాలను సైతం పూర్తిగా మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని, పేద ప్రజలను, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే అన్నింటినీ సర్వనాశనం చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. ఇది చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపరెడ్డిపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ అండ్ హాస్టల్ చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళు సమాజంలో వాళ్ళు పైకి రాగలుగుతారు. విద్య ద్వారా ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి, ఒక బతుకుదెరువుని ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే వారు రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తే ఆ గురుకులాల పరిస్థితి నేడు ఏ విధంగా ఉన్నదో ఈ ఒక్క గురుకుల పాఠశాల చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ రోజు కేసీఆర్ గారి హయాంలో మిర్చా గారు వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కాబట్టి చొరవ తీసుకొని ఒక 5 కోట్ల రూపాయల నిధులను, స్పెషల్ ఫండ్స్ని వారు శాంక్షన్ చేయించి ఈ గురుకుల పాఠశాలకు చుట్టూ ఒక ప్రహారీ గోడ, తర్వాత ఈ పాఠశాలకు అడ్మిషన్స్ కావాలని వేలాది మంది విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుండి ఇక్కడికి వచ్చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, దీనికి కావాల్సిన ఫెసిలిటీ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క భవనాన్ని వారు ప్రారంభిస్తే ఈరోజు ఇది ఏ పరిస్థితిలో ఉన్నదో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీడియా సాక్షిగా ఈరోజు వాస్తవం ఏందో ప్రజలు కూడా తెలియాలి. మీరు చూస్తున్నారు, దీనికి పునాది వేసి దీనికి పిల్లలు లేపితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ గడ్డి మొలుస్తూ ఉన్నది, ఈరోజు పిచ్చి చెట్లు మొలుస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వ ధనం కాస్త ఈరోజు వృధా అయ్యేటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం అయిపోయింది. తెల్లారు లేస్తే యంగ్ ఇండియా అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు గురుకులాలకు తాళం ఇస్తూ ఉన్నారు, విద్యాలయాలు మూసేస్తూ ఉన్నారు, విశ్వవిద్యాలయాలను అమ్మేస్తున్నాడు, స్కాలర్షిప్లు ఇయ్యరు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యరు. రాజీవ్ యువ వికాసం అది ప్రారంభం కాకముందే విధ్వంసం అయిపోయింది. ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఎట్లా యంగ్ ఇండియా అయితే అని అడుగుతున్నాం. యంగ్ ఇండియా పేరు మీద యంగ్ను చీట్ చేసిండు, ఇండియాని చీట్ చేసిండు, యూత్ను చీట్ చేసిండు, దేశాన్ని చీట్ చేసిండు. ఇంత అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతోని ఆదివాసీ గిరిజన బిడ్డలు మంచి విద్యను అభ్యసించాలి, ఈ విద్య ద్వారా వాళ్ళు పైకి రావాలనేటువంటి ఒక ఆలోచనతో మిర్చా గారు ఆ రోజు కేసీఆర్ గారి చొరవతోని మరి ఈ యొక్క భవన నిర్మాణం ప్రారంభిస్తే, ఈ ప్రహారీ గోడను ప్రారంభిస్తే ఈరోజు వాటిని పూర్తి చేసే దిక్కు లేదు. ఎట్లా పూర్తి అయితే చెప్పండి మీరు.
ఇప్పుడు ప్రజాపాలన కాస్త పర్సెంటేజ్ల పాలన అయిపోయింది. ఎలా చూసినా పర్సెంటేజ్లు కావాలి. కాంట్రాక్టర్ల మీద ఒత్తిళ్ళు, ఇది మేము చెప్తలేం, కాంట్రాక్టర్లే స్వయంగా ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముందు మేము ఈ కమిషన్లు చెల్లించలేం మహాప్రభు, 20% చెల్లించలేదు, తగ్గించండి అని వేడుకున్నటువంటి సందర్భాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూసింది. మరి ఇట్లాంటి ఈ పర్సెంటేజ్లు ఉన్నప్పుడు ఇట్లనే ఉంటుంది. కాంట్రాక్టర్కి ఏం మిగులుతుంది? ఇన్ని పర్సెంటేజ్లు ఇచ్చిన తర్వాత, ఇంత అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం ముందుకు వెళ్ళగలుగుతారు? కాబట్టే ఈ రకమైనటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పడానికి ఈ యొక్క చిన్న ఉదాహరణ చాలు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తూ